ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఫైట్ జరగబోతోంది. ఓవైపు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టుద్దా ఆ కళ సాకారం చేసుకోవాలని చూస్తుంటే, ఇంకోవైపు చాలా కాలంగా అందని ద్రాక్షగా మారిన తొలి వరల్డ్ కప్ను కైవసం చేసుకోవాలని కివీస్ చాలా కసితో ఉంది. అయితే ఫైనల్కు ముందు అభిమానులు అహ్మదాబాద్ టెన్షన్ పట్టుకుంది. కారణం ప్రత్యర్థి జట్టు కాదు, మ్యాచ్ జరగబోయే వేదిక అహ్మదాబాద్. 2023లో ఇదే స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ భారత్ క్రికెట్ అభిమానుల గుండెల్లో ఇంకా గాయంగానే మిగిలిపోయింది. ఇంకా అది గుర్తుందా అనేది క్వశ్చన్. అంతేకాదు ఇదే వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కూడా టీమిండియా ఓటమి పాలైంది, అది మనకు తెలిసిందే. ఇప్పుడు అదే అహ్మదాబాద్ వేదిక మరోసారి టీమిండియాను పరీక్షించబోతోంది. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఇంకా మిగిలిపోయిన ఆ బాధను చెరిపేసే క్షణం రానే వచ్చింది. మరి ఈ సెంటిమెంట్ భారత్ బ్రేక్ చేస్తుందా? ఈ హై వోల్టేజ్ ఫైనల్లో గెలుపు ఎవరిది? డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ టైటిల్ నిలబెట్టుకుంటుందా, లేక కివీస్ తన ఫస్ట్ టైం ప్రపంచ కప్ కళ నెరవేర్చుకుంటుందా? సాక్షి స్పెషల్ డిస్కషన్లో మనం చూడబోతున్నాం. రైట్, సో కంప్లీట్ మ్యాచ్ అనాలిసిస్, అలాగే టీమ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఇవన్నీ మాట్లాడడానికి మనతో ఉన్నారు రాకేష్, ప్రముఖ కామెంటేటర్. లైక్ వి డోంట్ నీడ్ ఎన్ ఇంట్రొడక్షన్ ఫర్ కిషోర్ యాజ్ వెల్, స్పోర్ట్స్ అనలిస్ట్, మనకి సాక్షికి బాగా పరిచయస్తులు, మాతో పాటు మీ వ్యూవర్స్కి కూడా. అండ్ మాజీ రంజీ ప్లేయర్ వంక ప్రతాప్ కూడా మనతో జాయిన్ అవ్వబోతున్నారు. సో వీళ్ళతో మాట్లాడే ముందు ఒక్కసారి చూద్దాం, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ T20 వరల్డ్ కప్ ఫీవర్ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ వేదికగా భారత్ న్యూజిలాండ్ అమ్మీ తుమ్మి తేల్చుకోబోతున్నాయి. రైట్, సో ఇప్పటి వరకు సెమీఫైనల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇండియా ఎలా పర్ఫామ్ చేసింది ఇన్ని రోజులు, న్యూజిలాండ్ ఎలా పర్ఫామ్ చేసింది, బట్ దట్ ఈస్ ఆల్ పాస్ట్. సో వాట్ ఈస్ నౌ? సో ఈ రోజు ఈవినింగ్ జరగబోతున్న మ్యాచ్ గురించి మాట్లాడబోతున్నాం. సో వీ హ్యావ్ కిషోర్, లైక్ ఐ సెడ్, అండ్ రాకేష్ ఆల్సో. లెట్ మీ స్టార్ట్ విత్ రాకేష్. రాకేష్, సో ఏం జరగబోతుంది? సో సెమీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఆస్క్ దిస్ వెరీ క్రిటికల్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఫైనల్స్ చేరుకున్నాం మనం. సో ఫోర్త్ టైం రావటం అనేది ఒక రికార్డ్. మూడోసారి మనం కప్ నిలబెట్టుకుంటామా అనేది ఒక క్వశ్చన్ మార్క్. దీని అంతట్లో ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఈ T20 వరల్డ్ కప్లో ఇండియా డస్ ఇట్ డిజర్వ్ టు బీ ఇన్ ఫైనల్ అనేది, డోంట్ హేట్ మీ, బట్ జస్ట్ అబ్సల్యూట్లీ, వై నాట్? డిజర్వింగ్ టీమ్స్ కాబట్టి రెండు టీమ్స్ ఫైనల్కి వచ్చినాయి. అండ్ మీరు అడుగుతున్నట్టు ఇండియా విషయానికి వస్తే, ఎస్ అఫ్ కోర్స్ మనకు స్టార్టింగ్ అంతా బాగా రాలేదు. యూఎస్ఏతో కొంచెం ఇబ్బంది పడుతూ కెప్టెన్స్ నాక్ ఆడడంతో అక్కడ మ్యాచ్ గెలిచాం. బట్ ఆ తర్వాత వన్ ఆర్ ది అదర్ పర్సన్ ఒక్కొక్క మ్యాచ్లో సంబడి ఆర్ ద అదర్ వన్ ఆర్ పర్ఫార్మ్. ఇస్ ఇట్ గుడ్ సినారియో? అబ్సల్యూట్లీ, దిస్ ఈస్ నాట్ 50 or టెస్ట్ క్రికెట్. వాట్ యూ సే? ఎవరో ఒకరే స్టార్గా మారుతారు T20లో. సంజు శాంసన్ 2 times, హార్దిక్ పాండ్యా ఒక కపుల్ ఆఫ్ టైమ్స్, ఇషాన్ కిషన్ ఒకసారి, సూర్యకుమార్ యాదవ్ ఒకసారి. వీ హ్యావ్ లాస్ట్ అగేన్స్ట్ సౌత్ ఆఫ్రికా, అది మాత్రం కంప్లీట్గా డిజాస్టర్ఫుల్ పర్ఫార్మెన్స్. బట్ అదర్వైజ్ ఎవరో ఒకరు ఆడడమే T20లో రిక్వైర్డ్ కూడా అదే ఉంటుంది. అండ్ దాని బెంచ్ మార్క్ ఆర్ సంథింగ్, బికాజ్ వై నాట్ కలెక్టివ్ ఎఫర్ట్? ఎందుకు మొన్న కలెక్టివ్ ఎఫర్ట్? సంజు మొన్నటి మ్యాచ్లో మీరు చూడండి, ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఎవ్రీబడి పర్ఫార్మ్. సంజు ప్లేడ్ వెల్, పెద్ద రన్స్ స్కోర్ చేసింది. బట్ తిలక్ 250 కొట్టి కూడా పైన 7 పరుగులతో మనం విన్ అవటం అనేది, డూ యూ థింక్ ఇట్స్ కన్విన్సింగ్? సి, మనం ఓన్లీ మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నాం. బికాస్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ ఇండియా ప్లేడ్ వెల్. అన్ని టీమ్స్ బాగా ఆడిన టీమ్సే ఉన్నాయి సూపర్ 8కి వచ్చినప్పుడు. దాని తర్వాత ఏ టీం ఇంకా ఆపోజిషన్ టీం కంటే ఇంకా బెటర్ ఆడుతూ వచ్చిందో అదే బాగా ఆడి. మీరు 7, మనకు ఓన్లీ నెంబర్స్ కనిపిస్తాయి కొన్నిసార్లు. 7 runsతో ఓడిపోయింది. బట్ ఫస్ట్ 2 balls మ్యాచ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆస్క్ మీ లిటిల్ మోర్ ఫర్దర్, ఐ వుడ్ సే జస్ప్రీత్ బుమ్రా వేసిన 18th over దగ్గరే మ్యాచ్ అయిపోయిందని చెప్తాను నేనైతే. Because last 3 overs it was 45 or something. But other way around, I could see the tension in Gambhir. I could see the tension in of course. Surya Kumar, because the way the extras were flowing. So what about 3 more wides and 3 more sixes? That could have changed entire game. What do you say, Kishore? It's a fickle game. I'm not trying to be very 2020 is a fickle game. Right. Let us agree on that. Right. First and foremost. ఇక్కడ ఫేవరైట్స్ లేకపోతే మీరు ఇందాకనే ఇంట్రోలో చెప్పారు, ఆన్ దేర్ డే ద బెస్ట్ టీమ్ విన్స్. ఇట్ అప్లైస్ టు ఎవ్రీ టీమ్. మీరు ఇదే ఇంగ్లాండ్ మొన్న మనం చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది అన్నాము, కానీ నేపాల్తో ఇనీషియల్ లీగ్ స్టేజ్లో నేపాల్తో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది? చావు తప్పి కన్ను లొట్టబోయింది. ఆ ఒక్క చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం ఉండినాయి నేపాల్కి. నేపాల్ కొట్టి ఉంటే పరిస్థితి ఏమి ఉండేది? నిజానికి బట్లర్ తర్వాత వాళ్ళ క్యాప్టెన్ ఇద్దరు మాట్లాడుకుంటే, బట్లర్ అన్నాడంట, ఈ మ్యాచ్ ఓడిపోతే దిస్ కుడ్ బి ద వర్స్ట్ డే ఇన్ మై లైఫ్ అని. అందుకని T20 ఈజ్ అ వెరీ ఫికిల్ గేమ్, యూ నెవర్ నో. అండ్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ కనుక సెమీస్ని గమనిస్తే
ఇదే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ దారుణంగా ఓడగొట్టిందా? కానీ ఫైనల్లో ఆ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా అందరికీ ఫేవరెట్ టీం అనిపించింది. బట్ యు నో హౌ దే లాస్ట్ వెరీ బ్యాడ్లీ. సో గేమ్కి సంబంధించి తను చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే యూ డోంట్ నీడ్ ద 11 టు పర్ఫార్మ్ ఇన్ దట్ పర్టికులర్ ఫార్మాట్. 20 ఓవర్స్, ఒక్కొక్క బౌలర్కి 4 ఓవర్లు ఉంటాయి. మీరు పవర్ ప్లే అని డిజైన్ చేస్తారు, తర్వాత మిడిల్ ఓవర్స్, మళ్ళీ స్లాగ్ ఓవర్స్. ఇవన్నిట్లో ఒక థ్రెడ్ ఎవరన్నా ఒక్కళ్ళు పట్టుకొని దాన్ని కొనసాగిస్తే, శాంసన్ 2 ఇన్నింగ్స్ అయినా కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మిగతా బ్యాటర్స్ దే ర్యాలీడ్ అరౌండ్ హిమ్. బట్ ఫర్ దట్ ఇన్నింగ్స్, ఆ ఇన్నింగ్స్ని పక్కన పెడితే ఆ క్యాచ్ కనుక బ్రూక్ పట్టుకొని ఉంటే శాంసంగ్ది, మేబీ మనం ఇవాళ ఇంకో 2 టీమ్స్ గురించి ఫైనల్లో వచ్చారని మీరు బహుశా పిలిచేవారు కాదేమో మమ్మల్ని. ఎందుకంటే ఇండియా ఫైనల్కి రాకపోతే ఈ హంగామా ఉండే అవకాశాలు లేవు. సో అందుకని ఇట్స్ బేసికలీ అ ఫికిల్ గేమ్. సో యాజ్ ఎ టీమ్ ఆ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్, టిపికల్గా 1 or 2 మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ని ఎవరు క్యాప్చర్ చేసి ఎక్కువసేపు ప్రెషర్ని ఎవరు ఎగ్జర్ట్ చేస్తారో దే ఆర్ గోయింగ్ టు బి ద విన్నర్స్. ఇక్కడ ఒక ఖచ్చితమైన ఫార్మాట్ దీని ప్రకారమే ఒక కాపీ బుక్ ప్రకారం నడుస్తుంది అలా ఎవరన్నా చెప్తే మాత్రం ఐఎమ్ సారీ, నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే ఓవరాల్గా చూసినా సరే ఇప్పటికీ ఈ టోర్నమెంట్ ప్రస్థానాన్ని గమనించిన మీరు ఇప్పటి వరకు డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్ మళ్ళీ గెలవలేదు, అవునా? మనం కూడా హిస్టరీకి అగైనిస్ట్గా పోతామా, హిస్టరీ రిపీట్ చేస్తామా, హిస్టరీ సృష్టిస్తామా? ఇది క్యాంపెయిన్లో ఉండింది. ఫేవరెట్ టీమే, ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్ అన్న టీమ్ అన్న గురించి మాట్లాడుకుంటున్నాం ఇండియా. కానీ ఆ హికప్స్ ఉన్నాయి. దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ గేమ్ సో ఫార్. మేబీ ఫైనల్లో అందరూ ఆశించేది ఏంటంటే దిస్ కుడ్ బి ద పర్ఫెక్ట్ గేమ్ ఫర్ టీమ్ ఇండియా. రైట్. సో ఇక్కడ 2 టీమ్స్ చూసుకుంటే రాకేష్, లైక్ ఎన్లైటన్ మీ, 2 కూడా చాలా బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, బౌలింగ్లో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ లైక్ దే కుడ్ చేజ్ లైక్ 250, రైట్? సో ఆఫ్ కోర్స్ లైక్ ఆ లాస్ట్ 7 పరుగులు, మళ్ళీ దాని గురించి నేను ప్రస్తావించాను. హౌ డు యూ సీ దట్? టాస్ విన్ అయితే కనుక వీ షుడ్ చేజ్ ఆర్ వీ షుడ్ బ్యాట్ ఫస్ట్? ఇట్స్ అ టిపికల్ క్వశ్చన్, ట్రికీ క్వశ్చన్. అదే లీగ్ మ్యాచ్ లో గనక ఇదే క్వశ్చన్ అడుగుంటే వితౌట్ ఎనీ హెజిటేషన్ ఐ వుడ్ సే బ్యాట్ సెకండ్. ఫేసింగ్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్, బ్యాట్ సెకండ్ అని చెప్తుండే. బట్ ఇక్కడ నిన్నటి వరకు కూడా డిబేట్ నడుస్తుండే మనకి ఏ సాయిల్ వికెట్ ఇస్తారని. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్, బట్ మెజారిటీ ఈజ్ రెడ్ సాయిల్. సో ఆబ్వియస్ గా కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీయే డెఫినెట్ గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇండియా ఒకవేళ టాస్ గెలిచి ఫీల్డింగ్ చేస్తే క్యాన్ దే చేస్? ఎందుకంటే 2003 వరల్డ్ కప్ మీకు గుర్తుండే ఉంటుంది అక్కడ ఏం జరిగిందో. మొన్న 2023 వరల్డ్ కప్లో ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా జస్ట్ బిఫోర్ ద 1 hour వరకు కూడా దే వేర్ ఇన్ అ మైండ్ దట్ దే వాంట్ టు బ్యాట్ ఫస్ట్, బట్ ఆ లాస్ట్ 1 hourలో చేంజ్ చేసుకున్నారట సాయిల్ మిక్స్ని చూసిన తర్వాత. బట్ అదంతా ఆ 2 కూడా 50 over ఫార్మాట్స్. ఇక్కడ వచ్చే వరకు T20 ఫార్మాట్. ఐ థింక్ ఇండియా షుడ్ బ్యాట్ ఫస్ట్ నో మ్యాటర్ వాట్. ఎందుకంటే మొన్న సెమీఫైనల్లో కూడా మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసాం. డ్యూ ఉండే అవకాశాలు లేవా? బికాజ్ టెంపరేచర్ లుక్ ఎట్ ద టెంపరేచర్, డ్యూ ఉంటుంది 6 తర్వాత 24 ఈవినింగ్. సో డ్యూ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో what do you think? ఈవెన్ డ్యూ ఉన్నా కూడా ఐ థింక్ ఇఫ్ ఇండియా కెన్ స్కోర్ సంథింగ్ ఓవర్ 200 ప్లస్ స్కోర్ చేస్తే డెఫినెట్గా ఎక్స్ట్రా క్వశ్చన్ ఉంటుంది. ఆ 200 రన్ మార్జిన్ అనేది ఏదైతే ఉంటుందో అది సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది న్యూజిలాండ్ మీద. న్యూజిలాండ్లో బ్యాటింగ్ చాలా బాగుంది, బట్ జస్ట్ దట్ ఫైనల్ ఇది. సో ఆ ఎక్స్ట్రా ప్రెషర్, ఆ సైకలాజికల్ ప్రెషర్, ఖచ్చితంగా గెలవాలి అనేది ఉంటుంది. వీఆర్ టాకింగ్ వెన్ ఇండియా బ్యాట్స్ ఫస్ట్. దిస్ ఇస్ కండిషన్ 1. కండిషన్ 2లో ఒకవేళ న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకోండి, సేమ్ ప్రెషర్ ఉంటుంది. సో బట్ హియర్ ఎవరు ప్రెషర్ ని బాగా హ్యాండిల్ చేయగలరు? లుకింగ్ అట్ ద హిస్టరీ, ఐ థింక్ న్యూజిలాండ్ వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు ప్రెషర్. అబ్సల్యూట్లీ, దాంట్లో డౌట్ లేదు. వితౌట్ ఎనీ హెసిటేషన్. ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఎందుకంటే న్యూజిలాండ్ యాజ్ ఎ నేషన్ అని గమనిస్తే వాళ్ళ క్రికెట్ కల్చర్, హరి ప్రెషర్ ను బాగా హ్యాండిల్ ఎవరు చేస్తారని న్యూజిలాండ్ అంత చెప్పినప్పుడు దాంతో ఏకీభవిస్తూ నేను నవ్వాను. ఎందుకంటున్నా అంటే వాళ్ళ క్రికెటింగ్ కల్చర్ కానీ ద ఎకోసిస్టమ్ చాలా చిన్న క్యాచ్మెంట్ ఏరియా వాళ్ళది. మనలాగా 140 కోట్ల మంది ప్రజలు లేరు. అంతేకాకుండా వెరీ డిసిప్లిన్, ప్రొయాక్టివ్ అండ్ ఆర్గనైజ్డ్ సిస్టమ్. ప్లస్ హానెస్ట్లీ స్పీకింగ్ దే ఆర్ ద వండర్ఫుల్ అంబాసిడర్స్ ఆఫ్ ద గేమ్, జెంటిల్మెన్ టు ద కోర్. ఓడిపోవడము గెలవడం అన్నదాన్ని దే టేక్ దెమ్ ఇన్ దేర్ స్ట్రైడ్ అండ్ దే ఆర్ ద ట్రూ అంబాసిడర్స్ ఆఫ్ ద జెంటిల్మెన్స్ గేమ్, primarily because they never sledge also.
సో ఆ లెక్కన న్యూజిలాండ్కి సంబంధించి ప్రెషర్ను ఆ రకంగా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. ప్లస్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు విన్ దోస్ బిగ్ మూమెంట్స్ ఇఫ్ దే కెన్ సస్టైన్ ద ప్రెషర్ దే ఆర్ బెటర్ ఎక్విప్డ్. ఎందుకంటే మనకు సంబంధించి మన టీమ్ కాంపోజిషన్ మిగతా డౌట్లు వాటి గురించి ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అన్న దాని గురించి మనం మాట్లాడబోతాం. కానీ ఆల్రెడీ వాళ్ళకి దే హ్యావ్ ఎ సెటిల్డ్ 11 టు లుక్ ఫార్వర్డ్. రైట్. సో లుకింగ్ ఎట్ ద స్ట్రెంగ్స్ అండ్ స్ట్రెంగ్స్ గురించి ఎప్పటివరకు మనం మాట్లాడుతున్నాం, రెండు టీమ్స్ గురించి. ద పాయింట్ ఎక్కడ వచ్చింది, ప్రెషర్ని ఎవరు బాగా హ్యాండిల్ చేయగలరు. So it is unanimously everybody can say that New Zealand can handle the pressure really well. Then edge ఉంటుంది ఇండియన్ టీమ్ కంటే కూడా అనేది చెప్తున్నారు. వంకా ప్రతాప్ కూడా జాయిన్ అయ్యారు, మనతో మాట్లాడదాం. వంకా ప్రతాప్, వెల్కమ్. అండ్ మీరు రాకముందు న్యూజిలాండ్ కొన్న స్ట్రెంగ్స్ ఏంటి, ఇండియన్ టీమ్ వీక్నెస్ గురించి కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఇద్దరు, రాకేష్ అండ్ కిషోర్ కూడా. సో హౌ డు యూ సీ దిస్? లెట్ us నాట్ బీ పాంటిఫికేటింగ్. సో లెట్ us జస్ట్ పుట్ ద రియాలిటీస్ మనం మాట్లాడదాం. ఈరోజు ఫైనల్ ఫైట్ కాబట్టి, సో సెమీస్ అయితే దాటి వచ్చాం, ఫైనల్ కివీస్తో ఆడుతున్నాం. సో కివీస్ ప్రెషర్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు అనేది బ్రేక్ ముందు ఒక పాయింట్. కివీస్ ప్రెషర్ని దే విల్ హ్యాండిల్ అండి. సో బిఫోర్ దట్ గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూవర్స్. Yeah. సో దే విల్ హ్యాండిల్ ద ప్రెషర్ వెల్, బట్ ఐ థింక్ ఇండియన్ టీమ్ ఈజ్ ఆల్సో నాట్ ఫార్ బిహైండ్. ఓకే. Because the way we played and all that, my concerns will be only for two places. But then again, few people differ with me నాతోని. ఎందుకంటే ఒక విన్నింగ్ కాంబినేషన్ అనేది యూ కీప్ ప్లేయింగ్. ఎందుకంటే ఒక మ్యాచ్ విన్నింగ్లో దెల్ బి మైనస్ అండ్ ప్లస్ ఉంటాయి. అందరూ 11 మంది పర్ఫామ్ చేయలేరు. రైట్. సో ఆ దీంట్లో మెనీ పీపుల్ మే. బట్ ఒక మ్యాచ్ అయితే మీరు చెప్పింది కరెక్ట్. బట్ ఫైనల్ ఇదే ఎవరైతే అనాలిసిస్ చేస్తున్నారో ఫైనల్లో కూడా వాళ్ళిద్దరు ఫెయిల్ అయితే, నేను మీరు ఇద్దరు గురించే మాట్లాడుతున్నది, వరుణ్ అండ్ అభిషేక్ గురించి అయితే, వాళ్ళు ఇలా బ్యాడ్గా పర్ఫామ్ చేస్తున్నా ఫైనల్లో ఎలా తీసుకున్నారు అంటారు. సో పక్కన పెడితే కాంబినేషన్స్ ఏది వర్కౌట్ అవుద్ది, అభిషేక్ని తీస్తే మొత్తం కింద వరకు కూడా ఆర్డర్ మార్చాల్సి వస్తుంది. యా, మార్చాల్సి వస్తుందని. బట్ I mean, like some people, in cricket they save it for the last antaru. So we are just expecting that Abhishek will come good in this game. Okay. Because he's proved that he is this thing. But still the form and everything, keeping that in mind. And even Varun Chakravarti is also a decent bowler. He's also proven he's a decent bowler. But he's having a bad patch. Like last game I think he went for 65 runs. Correct. In 4 overs. So keeping that in mind, I think Kuldeep will be a good replacement for him as far as I know. And Varun ki Abhishek ki I think Rinku vaste baaguntadi aneshi. Right. So Pratap is coming up with that analysis. Ishan can open with సంజు శాంసన్. ఓకే. సో కాంబినేషన్స్ చాలా మంది మాట్లాడుతున్నారు. ఎస్, ఇప్పుడు ప్రతాప్ చెప్పినట్టుగా అభిషేక్ శర్మ ఒకవేళ ఎవరైనా రీప్లేస్ చేయగలరా, లేదంటే వరుణ్ చక్రవర్తిని కుల్దీప్ యాదవ్తో రీప్లేస్ చేయడానికి ఇక్కడ ఇబ్బంది ఏంటి వస్తుంది అంటే, అహ్మదాబాద్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సెంటర్ పిచ్ ఏదైతే సెంటర్ వికెట్ ఏదైతే ఆడుతున్నారో అది స్పిన్కి పెద్దగా సహకరించదు అనేది చివరిగా జరిగిన మ్యాచెస్ చెప్తున్నాయని చెప్తున్నారు. ఇన్ దాట్ ప్లేస్ సిరాజ్ పేరు కూడా చాలా వినిపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. బట్ ఎట్ ద సేమ్ టైం T20 ఇది చూసుకుంటే కనుక టాప్ ర్యాంకింగ్లో అభిషేక్ అండ్ వరుణే ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని ఎలా మారుస్తారు అనేది కూడా ప్రస్తుతం ఒక డిబేట్ జరుగుతున్న పరిస్థితి. ఒకవేళ మార్చవలసి వస్తే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో సిరాజ్ విల్ బి సెన్సిబుల్ డెసిషన్ అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. రాకేష్? సో ఐ థింక్ నిన్న ప్రాక్టీస్ సెషన్లో మనం చూస్తే లిటిల్ ఆన్ ది కాంట్రాస్ట్ సైడ్, ఇందాక వంక అన్నట్టు చెప్తున్నట్టు, కుల్దీప్ యాదవ్ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ బౌలింగ్ ఇన్ ద నెట్స్. మేబీ దాన్ని బ్లఫ్ చేసేలా కూడా కావచ్చు. ఎందుకంటే లాస్ట్ గేమ్లో మీరు టాస్ దగ్గర చూస్తే సూర్యకుమార్ యాదవ్ ఒకవేళ టాస్ నేను గెలిస్తే నేను బ్యాటింగే చేస్తుండే అని చెప్పిండు. బట్ యూ నెవర్ నో, టాస్ గెలిస్తే తను కూడా బౌలింగ్ చేస్తుండే కాబట్టి వీ వాంట్ టు బ్లఫ్ ద అదర్ టీమ్. సో తనని నెట్స్లో ఎక్కువ బౌలింగ్ చేపించి న్యూజిలాండ్ అంతా కూడా కుల్దీప్ యాదవ్కు కుల్దీప్ యాదవ్ని చాలా ఈజీగా న్యూజిలాండ్ ఆడతారు. స్పిన్ కూడా చాలా బాగా ఆడతారు. బట్ ఆన్ ది అదర్ సైడ్ వీ హావ్ టు రిమెంబర్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద గ్రౌండ్ ఆర్ వెరీ బిగ్. పెద్ద గ్రౌండ్ ఇస్ బిగ్ బట్ నాట్ ద బౌండరీస్. బౌండరీస్ కూడా పెద్దగా ఉండే కంపేర్ టు ద వాన్ఖేడే విచ్ వి ప్లేడ్. ఓకే. సో ఆ బ్లఫ్ చేసేలాగా ఏమైనా ట్రై చేస్తారు కావచ్చు. బట్ ఐ థింక్ సిరాజ్ మే నాట్ ప్లే, ఎందుకంటే తను ఆడింది ఒకటే ఒక గేమ్ ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్ మొత్తంలో, అది కూడా సంబడి ఇంజూర్డ్ అయినప్పుడు. బుమ్రా వాజ్ నాట్ రెడీ ఫర్ దట్ మ్యాచ్. తను ఆడిన ఒకటే ఒక మ్యాచ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ తను వచ్చి ఆడడం కష్టం. అండ్ ది అదర్ సైడ్ న్యూజిలాండ్ బ్యాటర్స్ ఫాస్ట్ బౌలర్స్ బెటర్గా ఆడతారు. సో వాట్ ఈస్ దట్ స్పిన్ బౌలర్స్? యా, ఫాస్ట్ బౌలర్స్ని బెటర్గా ఆడతారు వాళ్ళు. మీరు చూడండి మొన్న మ్యాచ్లో ఏమైంది, ఫాస్ట్ బౌలర్స్ని ఎక్కడంటే అక్కడ కొట్టేసారు. రబాడని కొట్టిరు, లుంగి ఇంగిడిని కొట్టిరు, మార్కో ఎన్సన్ని కొట్టుపడేసారు. దే వర్ లైక్ హిట్టింగ్ దెమ్ లైక్ క్రేజీ. ఏదో నెట్స్లో నెట్ బౌలర్స్ని కొట్టినంత ఈజీగా కొట్టేసారు ఇద్దరు ఓపెనర్స్. రైట్.
కేన్ విలియమ్సన్ ఉంటే వేరే విషయం. రచిన్ రవీంద్ర కెన్ ప్లే ద స్పిన్ వెల్, బట్ ఇది టెస్ట్ ఫార్మాట్ కాదు, ఓడిఐ ఫార్మాట్ కాదు. యూ కాంట్ టేక్ టైమ్ టు సెటిల్ డౌన్. యూ హెవ్ టు గో ఆఫ్టర్ ద బాల్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ద బాల్ 1. రైట్. సో ఐ థింక్ మోస్ట్ లైక్లీ నాకు అనిపించేది 99.9% దే విల్ గో విత్ ద సేమ్ టీమ్. సేమ్ టీమ్. Same ఓకే. సో ఏంటి సార్, ఏంటి స్ట్రాటజీతో రావాలి? ఫిన్ అలన్ అతను ఒక్కడిని అవుట్ చేస్తే 50% గేమ్ మనదే అనేది చాలా మంది చెప్తున్నారు. సో వై ఈజ్ ఈ బికమ్ సో థ్రెట్ మనకి ఎందుకు అయిపోయారు? టీమ్ కాంపోజిషన్ సంబంధించి నేను ఒక మాట చెప్తాను. ప్లీజ్. ఏంటంటే విన్నింగ్ కాంబినేషన్ చేంజ్ చేయకూడదు అనేది కార్డినల్ ప్రిన్సిపల్ ఒకటి. రెండోది అభిషేక్ శర్మ అయినా మీ వరుణ్ చక్రవర్తి అయినా ఈ ఇద్దరు కూడా దే వర్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ద బిల్డప్ టు ద వరల్డ్ కప్. ఓకే, ఇక్కడ ఒకటే ఒక మంత్రం ఏంటంటే you don't have to prove yourself, either for Varun or Abhishek Sharma. They don't have to prove themselves, they have to improve themselves. ఓకే. నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఓకే. అందుకు ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన కపిల్ దేవ్ అన్నాడు ఒక మాట, మార్చాల్సిన అవసరం లేదన్నాడు. అలాగే రవిశాస్త్రి టీంను బిల్డ్ చేసి టీంలో ఆ రకమైన అంటే 36 ఆల్అవుట్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ టీంలో ఆ స్ఫూర్తి నింపిన రవిశాస్త్రి, దే హ్యావ్ ప్లేడ్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్. వాళ్ళు చెప్పిన మాట, టీంను మార్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఓకే. ఎందుకంటే మీరు ఆ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే యూ హ్యావ్ కమ్ టు ద ఫైనల్స్. దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ టీమ్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈ ఫార్మాట్లో పర్ఫెక్ట్ గేమ్ ఎవరికి ఉండే అవకాశాలు లేవు. దట్ ఈస్ ద బాటమ్ లైన్ అండ్ దట్ ఈస్ ద టాప్ లైన్. ఓకే. యూ హ్యావ్ టు ప్లే ఇన్ బిట్వీన్. రైట్. సో దానికి ఇండియా ఈజ్ బెటర్ ప్రిపేర్డ్ అండ్ దే ఆర్ బెస్ట్ ప్రిపేర్డ్ ఆల్సో. సో చూద్దాం సార్ పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ So, మీరే ఏ రకంగా చేస్తారో ఐ కాల్ యూ ఆన్ ద లైన్. పక్కా. కమింగ్ బ్యాక్ టు ఫినల్ అండ్ సీఫర్ట్, ఇక్కడ ఈ న్యూజిలాండ్ టీమ్ ని గమనిస్తే డెవన్ కాన్వే లాంటి ఒక ప్రూవెన్ ప్లేయర్ ఉన్న అతని పక్కన పెట్టి ఆడిపిస్తున్నారు ఫినల్ అండ్ అది కాకుండా వాళ్ళ టీంలోనే స్పిన్ను బాగా ఆడే డారెల్ మిషెల్ ఇప్పటి వరకు అద్భుతంగా రాణించనే లేదు. కానీ లైక్ ఇక్కడ అభిషేక్ శర్మ వాళ్ళకి ఎంత థ్రెట్ అవుతాడో మనకు కూడా మిషెల్ కెన్ బి ఎ బిగ్గర్ థ్రెట్ బికాస్ హీ కెన్ ప్లే ద స్పిన్ వండర్ఫుల్లీ వెల్. బుమ్రాను ప్రత్యేకించి బుమ్రా పైన అద్భుతమైన స్ట్రైక్ రేటు, అద్భుతమైన యావరేజ్ ఉన్న ప్లేయరు డెరెల్ మిషెల్. ఆల్మోస్ట్ ప్రతి బాల్కి 2 రన్లు చొప్పున బుమ్రా పైన పరుగులు సాధించాడు. తర్వాత అద్భుతంగా ఆడతాడు బుమ్రాను. సో అందుకని బుమ్రా థ్రెట్ను కొంత డిఫ్యూజ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ ఎవరు అంటే మిచెల్, కానీ అతను ఫామ్లో లేడు. కాబట్టి అఫ్కోర్స్ రవీంద్ర లాంటి వాడికి వికెట్లు ఎక్కువ వచ్చాయి. మరి శాంట్నర్ దేర్ మెయిన్ స్పిన్ వెపన్, అతనికి ఎక్కువ వికెట్లు లేవు. కంటైన్ చేస్తాడని మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు, కానీ ఈ షుడ్ టేక్ వికెట్స్ ఆల్సో. అందుకని 2 టీమ్స్లో కూడా ఆ పీక్ పర్ఫార్మెన్స్ అన్నది 2 టీమ్స్ కూడా ఇప్పటివరకు అచీవ్ చేయలేదు. ఆ లెక్కన దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎవరు తక్కువ తప్పులు ఎవరు చేస్తారో ఎక్కువగా ఆ ప్రెషర్ పాయింట్స్లో కన్సాలిడేట్ చేసి దాన్ని కొనసాగిస్తారు ఆ ప్రెషర్ని, ఆ టీంకి గెలిచే అవకాశాలు. ఇది చాలా జెనరిక్ స్టేట్మెంట్ సార్. జెనరిక్ స్టేట్మెంట్ నేను మీకు ఇందాక చెప్పింది అదే. లేదు అభిషేక్ శర్మకి సంబంధించి వరుణ్ చక్రవర్తి గురించి చెప్పాను, మరి మిషెల్ గురించి కూడా చెప్పాను. శాంట్నర్ కూడా అంత ఎఫెక్టివ్గా ఆడట్లేదని కూడా చెప్పాను యాజ్ ఎ స్పిన్నర్గా. జనరిక్ ఎందుకు అంటున్నాను అంటే మీరు ఓవరాల్గా శర్మను తర్వాత వరుణ్ ఐడెంటిఫై చేసి మాట్లాడుతున్నారు. బట్ అయినా సరే డెస్పైట్ దేర్ లెసర్ పర్ఫార్మెన్సెస్ ఇండియా హ్యాస్ కమ్ టు ద ఫైనల్. మీరు అదెందుకు చూడట్లేదు అంటారు. సో ప్రతాప్, సో గివ్ మీ ఎ లైట్. ఇప్పుడు అభిషేక్ శర్మ, లెట్స్ సే సంజు శాంసన్ వస్తారు. సంజు శాంసన్ని హెన్రీ హీ నోస్ దట్ హౌ టు బౌల్ హిమ్. నెంబర్ 1, అభిషేక్ శర్మ కెనాట్ రియలీ ప్లే వెల్ ఆన్ లెగ్ సైడ్, రైట్? ఆఫ్ సైడ్ ఆయన స్ట్రెంత్గా కనిపిస్తుంది. సంజుకి మెకాంచీని ఫేస్ చేసే అవకాశం వచ్చి ఇతను పేస్ బౌలింగ్ ఆడితే అదొక మంచి కాంబినేషన్ అవుద్ది. ఇలాంటి టెక్నికల్గా కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దట్ లెట్ సంజు శాంసన్ ఓపెన్ ద ఇన్నింగ్స్ అనేది కూడా ఒకటి అనిపిస్తుంది. డూ యూ థింక్ కెన్ ఇట్ వర్క్ అవుట్? Yeah, it can work out. ఎందుకంటే because one good thing is we are playing on I think red and black soil pitch. Combo. That is a combo, which is fairly a good batting wicket. ఎందుకంటే like 2025 we played on the same pitch. 23 we played on the left side pitch, which lost against Australia. Yes. So keeping that in mind, I think this will be a good wicket. But the most important will be the power play. I think that plays a big role, and వాళ్ళ దగ్గర
Finn Allen and Tim, they are good at power play when Correct. you see all the matches. Correct. And like one of them has got one of the New Zealanders got 33 33 balls. balls. Finn Allen, Finale. Finn Allen, He got 33 balls yeah, కొట్టాడు. Semis, so, yeah. semi-slow. Yeah. So keeping all that in mind, I think కొంచెం power play plays a big role. But in the power play, I feel New Zealand have got a better బట్ batter. అలన్ ని కట్టడి చేసే బౌలర్ మన దగ్గర అక్షర్ పటేల్ అనేది వినిపిస్తుంది, రైట్, దాన్ ఎనీ అదర్ బౌలర్. వాట్ యు సే? I agree to that, sir. ఓకే, He's a బట్ fantastic- హీ కెనాట్ బౌల్ ఆన్ ద టాప్. ఫస్ట్ లో అక్షర్ పటేల్ ని తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఐ ఫీల్ నాకు ఉంటుంది అనేసి, ఎందుకంటే దిస్ పీపుల్ ఈ పవర్ ప్లేలో కొంచెం ఇఫ్ దే గో స్ట్రాంగ్, ఐ థింక్ హిల్ బౌల్ 5th or 6th ఓవర్. ఐ ఫీల్ అక్షర్ పటేల్ విల్ బౌల్ 5th or 6th ఓకే, ఓవర్. బట్ స్ట్రెంత్ ఎలా అనలైజ్ చేస్తారు రాకేష్? బికాస్ ఫిన్ అలన్ చాలా టాల్గా ఉంటుంటారు, ఆఫ్ సైడ్ వచ్చేదాన్ని కూడా హీ కెన్ పుల్ ఆన్ టు ద లెఫ్ట్ సైడ్, రైట్? సో దానికి వికెట్ మీద